ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో విడుదలైన కాన్ సిటీ మూవీ నిజంగా చూడదగ్గదేనా లేక ఇంకో సాధారణ క్రైమ్ కామెడీనా? ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా పూర్తిగా జెన్యూన్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే టిట్స్ గురించి చిన్న హింట్ కూడా మీ ఇంట్రెస్ట్ ని పెంచేస్తుంది. మరి మూవీ స్టోరీ ఏంటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ లైన్ ఏంటంటే, బయటకు చూస్తే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలా కనిపించే కొందరు, కానీ వాళ్ళ అసలు జీవితం మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. వీళ్ళందరూ తెలివైన మోసగాళ్లు. అన్ని ప్రశాంతంగా సాగుతుండగా వాళ్ళ కుటుంబంలోని చిన్నారి కిడ్నాప్ అవుతాడు. ఆ తర్వాత అతన్ని కాపాడుకోవడానికి ఈ కుటుంబం చేసే చివరి పెద్ద ప్లాన్ ఏంటి, ఆ కిడ్నాప్ వెనుక అసలు నిజం ఏమిటి, చివరికి ఎవరు ఎవరిని మోసం చేశారు అనేదే ఈ సినిమా అసలు కథ. మూవీ ఎలా ఉంది అంటే, సినిమా మొదటి భాగం పాత్రలను పరిచయం చేస్తూ నెమ్మదిగా సాగుతుంది, కానీ కథలోకి వెళ్లిన తర్వాత ఒక్కో టెస్ట్ ఆసక్తిని పెంచుతుంది. క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సినిమా చాలా పెద్ద ట్విస్టులతో షాక్ ఇవ్వదు. కొన్ని సన్నివేశాలు ఊహించగలిగేలా ఉంటాయి. అయినప్పటికీ ఫ్యామిలీతో కలిసి ఒక లైట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది మంచి చాయిస్. మీకు క్రైమ్, కామెడీ, సస్పెన్స్ కలిపిన సినిమాలు ఇష్టమైతే కాన్ సిటీ ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. పెద్ద అంచనాలు పెట్టుకోకుండా చూస్తే సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ.